స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, అనాథ నాథనే శరణమయ్యప్ప, ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప, స్థిత వచ్చలనే శరణమయ్యప్ప, ఆనంద విగ్రమే శరణమయ్యప్ప, అర్చంగోవింద దైవమే శరణమయ్యప్ప, ఆర్యంగ వయ్యావే శరణమయ్యప్ప, అభయఫల ప్రదాయకనే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. నా పేరు భాస్కర్రావు గురుస్వామి. నా నివాస స్థలము న్యూ అశోక్ నగర్, పార్సిగుట్ట. సుమారు 46 సంవత్సరాల నుంచి నేను శబరిమల దీక్ష చేస్తున్నాను. క్రమము తప్పకుండా ఈ రోజు వరకు నా దీక్షలో ఏ విఘ్నములు అవిఘ్నములు కలగకుండా నేను 46 సంవత్సరాల నుంచి క్రమము తప్పకుండా ప్రతి సంవత్సరం మాల వేసుకొని మండలం కాకుండా అర్ధమండలం కాకుండా 60 రోజులు నా దీక్షను కొనసాగిస్తున్నాను. దీనిలో నా యొక్క నేనుండే ప్రాంతము సభ్యులు సుమారు వారు కూడా గురుస్వాములుగా తయారైనారు. వారు నాకు వివిధ పూజా కార్యక్రమంలో నేను ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. పూజ నా ఆధ్వర్యములనే నడుస్తుంది. అయితే ఈ యొక్క పూజా కార్యక్రమం ఏదైతే ఉందో పూజకు ప్రాముఖ్యమనిచ్చి సహస్రనామార్చన చేసుకుంటూ ఆచమ్యము, దీపారాధన, ఆవాహము ఇవన్నీ చేసుకుంటూ సహస్రనామార్చన చేసుకొని గణేశ స్వామి పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అయ్యప్ప స్వామి పూజ ఈ విధానాలన్నీ హైదరాబాద్ సమాజంలో నేర్చుకొని నా యొక్క గురువు విశ్వనాథ శాస్త్రి వాద్యార్, అతను హైదరాబాద్ సమాజంలో 41 మండల కాలము 41 దినంలో కూడా ఆయన ప్రతిరోజు ఆయన దిగవంతులయ్యే వరకు కూడా ఆయన్నే పూజ చేసేది. అతని దగ్గర నేను మొత్తము క్రమము తప్పకుండా 3 సంవత్సరములు 41 రోజు ప్రొద్దున సాయంత్రము ఈ సహస్రనామార్చన కానీ ఈ పూజా విధానం కానీ ఏ రకంగా చేస్తాడో అవన్నీ కూడా నేను మక్కి నేర్చుకొని ఈ యొక్క పూజా విధానాన్ని నా యొక్క అశోక్ నగర్ బీద ప్రజలు కానీ ఏ ప్రజలు కానీ దక్షిణ యొక్క ప్రాముఖ్యత లేకుండా ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వర్తించినాను నేను. ఇప్పుడు ప్రస్తుతం 46 సంవత్సరాల పడియాత్ర నాది జరుగుతున్నది. ఈ సమయంలో మీ అందరికీ నా మనవి ఏమంటే అప్పటి యొక్క అయ్యప్ప దీక్షకు ఎన్నో మార్పులు, కాలానుగుణంగా ఎన్నో మార్పులు చెందినవి. ఎవరి అభిప్రాయం వారిది, నా అభిప్రాయం నాది. కానీ భగవంతుడనేవాడు మాత్రం ఖచ్చితంగా శబరిమల లోపల నిజంగా ఉన్నాడు. 1400-1500 కిలోమీటర్ల దూరం నుంచి మనము సాధారణ మానవులము మనం ఎక్కడనో మాల వేసుకొని ఎవరి గురుస్వాముల దగ్గరనో మాల వేసుకున్నంత మాత్రాన మనము 4 గంటలకు లేచి చన్నీటి స్నానాలు చేసి సాయంత్రం 6 గంటలకు చన్నీటి స్నానాలు చేసి 2 పూటలా మనము ఆ విధంగా భగవంతుని నమ్ముకొని నిజమైన అయ్యప్ప స్వామి ఉన్నాడా లేడా అబద్ధమా అనేది విషయం విడిచిపెట్టి 1500 కిలోమీటర్ల దూరంలో 5 గుట్టల నడమ శబరిమల పర్వతం మీద ఎప్పుడైతే ఉన్నాడో అతని శక్తి లేనిది ఈ మాలాధారణ మనం ఏదైతే చేసుకున్నామో మాల లోపల నవంబర్ 16 నుంచి జనవరి 25 వరకు ఆయన ప్రవేశించబడతాడు. మీరు స్నానం చేసిన ఈ స్వాములందరూ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను నిజ స్వరూపుడు, కలియుగ దైవము అయ్యప్ప స్వామి, మణికంఠ స్వామి. కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి, అతను అబద్ధమా నిజమా అనేది కాకుండా మీకు ఎంతో పవర్ ఉంటే 1500 కిలోమీటర్ల శబరిమల గుట్టలా ఉండి మనకిక్కడ సికింద్రాబాద్ భాగ్యనగరంలో ఉండి మనం అందరం మాల వేసుకొని ప్రొద్దున సాయంత్రం మన లోపల ఉన్న చెడు గుణాలన్నీ పోగొట్టుకొని మనం సంవత్సరాల కొద్ది మనం ఈ యొక్క చన్నీటి స్నానంలో మార్నింగ్ ఉదయం స్నానం చేస్తున్నాం. కాబట్టి ఎంత నిజమా ఎంత అబద్ధమా అనేది మీరే ప్రశ్నించుకోండి. 18 మెట్లకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మన యొక్క దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ 18 గుణాలు మనకు
తొలగిపోవాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టుపై నేను 7 సంవత్సరాలు 1984 వరకు కూడా 7 సంవత్సరాలు ఒక నిజమైన మెట్ల మీద పరశురాముడు ప్రతిష్ఠాపించిన 18 మెట్ల పైన 7 సంవత్సరాల వరకు 7 మెట్ల మీద నేను కొబ్బరికాయ కొట్టినాను. కారణం నా వల్ల పవరు, అదే పవర్ నాకు ఈరోజు నేను కంటిన్యూ కావడానికి పవరు అది. స్వామి